అదానీ వ్యవహారంలో ఏం జరుగుతుంది, తాజాగా అదానికి సంబంధించినటువంటి పరిణామాల మీదన చాడా శాస్త్రి గారికి ఎక్స్పర్ట్కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ యుఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాలు ఎదుర్కోవడం లేదని స్పష్టం చేస్తూ అదానీ గ్రీన్ ఎనర్జీ నిన్న స్టాక్ ఎక్స్చేంజ్కి అధికారికంగా తెలియజేసింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిఓజే నేరారోపణలో లేదా యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి యొక్క సివిల్ ఫిర్యాదులో పేర్కొన్న ఛార్జెస్లో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరియు మిస్టర్ వినీత్ జైన్లు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడని అభియోగాలు మోపబడలేదు. వారిపైన ఆరోపించిన ఆరోపణల్లో వైర్ మోసం, కుట్ర మరియు సెక్యూరిటీల మోసం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి అని కంపెనీ తన ఫైలింగ్లో చెప్పింది. అదానీ గ్రీన్ ఎనర్జీ యుఎస్ లంచ ఆరోపణలకు సంబంధించిన వివరణ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇచ్చిన తర్వాత అదానీ గ్రూప్ షేర్లు బుధవారం 20% దాకా పెరిగినాయి. అదానీ విషయం మీద భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీతో పాటు రాజ్యసభ ఎంపీ మరియు సీనియర్ న్యాయవాది మహేష్ జత్మలాని మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలు లేవన్నారు. నేను యుఎస్ కోర్టు ద్వారా వచ్చిన నేరారోపణ పూర్తిగా చదివాను. దానిలో 5 ఛార్జీలు ఉన్నాయని నా భావన. 1 మరియు 5 ఛార్జీలు మిగతా వాటికంటే చాలా ముఖ్యమైనవని గమనించాలి. అయితే 1 లేదా 5వ ఆరోపణలో అదానీ మీద లేదా అతని మేనల్లుడు సాగర్ అదానీ మీద ఆరోపణ చేయలేదని ముకుల్ రోహిత్గీ చెప్పుకొచ్చారు. అదానీ ఎగ్జిక్యూటివ్లపై కాకుండా వేరే కొంతమంది ఇతర వ్యక్తులపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయని ముకుల్ రోహిత్గీ చెప్పారు. ఇలాంటి అస్పష్టమైన ఆరోపణలపై అర్థవంతంగా స్పందించడం అసాధ్యం అన్నారు ఆయన. 2 అదానీలు మినహాయించి ఇతర వ్యక్తులపై నేరారోపణలో నంబర్ 1లో ఉంది. అందులో వేరే కొంతమంది అధికారులు మరియు ఒక విదేశీ వ్యక్తి ఉన్నారు. అమెరికా రూపొందించిన విదేశీ అవినీతి పద్ధతుల చట్టాన్ని ఉల్లంఘించే కుట్ర ఉందనేది మొదటి ఆరోపణ. అందులో అదానీల పేరు లేదు అని భారత మాజీ అటార్నీ జనరల్ చెప్పుకొచ్చారు. ఇక మిగతా 3 ఆరోపణల ఛార్జ్షీట్ పరిశీలిస్తే విద్యుత్ సరఫరా మరియు కొనుగోలుకు సంబంధించి భారతీయ సంస్థలో అదానీలతో సహా ఈ వ్యక్తులు భారతీయ అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపిస్తున్న ఛార్జ్షీట్ ఇది. కానీ ఈ ఛార్జ్షీట్లో ఎవరికి లంచం ఇవ్వబడింది, అతను ఏ పద్ధతిలో లంచం పొందాడు మరియు అధికారి లేదా అటువంటి వాడు ఏ విభాగానికి చెందినవాడు అనే విషయంలో నాకు ఒక్క పేరు లేదా వివరాలు కనిపించడం లేదని ముకుల్ చెప్పారు. చాలా వివరాల మీద ఈ ఛార్జ్షీట్ పూర్తిగా సైలెంట్గా ఉంది కాబట్టి ఇలాంటి ఛార్జ్షీట్లపై ఎలా స్పందిస్తారో తెలియడం లేదని ముకుల్ అన్నారు. ఇవి నా వ్యక్తిగత అభిప్రాయం, న్యాయపరమైన అభిప్రాయాలని ఆయన స్పష్టం చేశారు. నేను అదానీ గ్రూప్కి ప్రతినిధి కాదు, నేను న్యాయవాదిని మరియు అనేక కేసులు అదానీ గ్రూప్ తరఫున హాజరవుతున్నానని అతను చెప్పారు. ఇక మరో సీనియర్ న్యాయవాది మహేష్ జత్మలాని మాట్లాడుతూ అమెరికా న్యాయ వ్యవస్థ అత్యంత తొందరపాటుగా వ్యవహరిస్తోంది. ఇదే విషయం మీద డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు. అభియోగ పత్రం హడావిడిగా తయారు చేసినట్టుగా అనిపిస్తోంది మరియు దానిలో వాస్తవం లేదు, ఇది రాజకీయ చర్యలాగా ఉంది అని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయంపై గౌతమ్ అదానీ బహిరంగ అభినందనలు చెప్పడం అనవసరమైన వివాదానికి దారితీసి ఉండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నార్వే మాజీ మంత్రి, అంతర్జాతీయ పర్యావరణ నిపుణుడు మరియు దౌత్యవేత్త అయిన ఎరిక్ సోల్హిమ్ అదానీ మీద వచ్చిన తాజా ఆరోపణల మీద స్పందిస్తూ మిగతా దేశాల విషయంలో అమెరికన్ ఓవర్ రీచ్ ఎప్పుడు ఆగుతుంది అని ప్రశ్నించారు. గత వారం గ్లోబల్ మీడియా అదానీ గ్రూప్ మీద అమెరికన్ ప్రాసిక్యూటర్ చేసిన నేరారోపణ గురించి కథనాలతో నింపేసింది. అమెరికా ఈ ఓవర్ రీచ్ ఎప్పుడు ఆగిపోతుందని ప్రపంచం అడగడం ప్రారంభించే సమయం ఇది అని ఆయన ప్రశ్నించారు. 1 సెకండ్ పాటు టేబుల్ని అటువైపు తిప్పి చూడండి అంటూ యుఎస్లో జరిగిన నేరాలకు సంబంధించి భారతీయ న్యాయస్థానం ఒక అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లపై అభియోగాలు మోపింది అనుకుందాం. ఇది అమెరికాకు ఆమోదయోగ్యంగా ఉంటుందా, అమెరికన్ మీడియా దీన్ని సముచితంగానే భావిస్తుందా అని ఎరిక్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ అగ్రనేతలు గౌతమ్ మరియు సాగర్ అదానీ మీద ఆరోపణలు లేవని ఇప్పుడు స్పష్టమైంది. అలాగే భారత ప్రభుత్వ అధికారులకు అదానీ అధికారులు లంచాలు ఇచ్చినట్టు కూడా ఆధారాలు లేవు. నేరారోపణ కేవలం లంచాలు వాగ్దానం చేయబడిన లేదా చర్చించబడిన అనే వాదనలపై మాత్రమే ఆధారపడి ఉందని ఎరిక్ చెప్పారు. అమెరికన్ ఈ ఓవర్ రీచ్ ప్రజల జీవితాలకు తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుందని, ఇది భారతదేశ ఆర్థిక శక్తి కేంద్రాలు అంటే అదానీ గ్రూప్ ఒకదానికి తన కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కష్టతరం చేస్తుంది. అమెరికా పెట్టిన ఇబ్బంది అదానీ గ్రూప్కి సోలార్ మరియు విండ్ ప్లాంట్లు నిర్మించడం కంటే కోర్టులో దాని సమయం మరియు దాని వనరులను వెచ్చించేలా అదానీ గ్రూప్ను ఫోర్స్ చేస్తుంది. ఇది భారతదేశం యొక్క గ్రీన్ ఉద్యమాన్ని నెమ్మదిస్తుందని ఎరిక్ అభిప్రాయపడ్డారు. ఇకపోతే చాడా శాస్త్రి గారి అభిప్రాయం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం ఆ దేశ పెద్ద వ్యాపార సంస్థల మీద అలా అలుపు లేకుండా దాడి చేసినట్టు వార్తలు ఎప్పుడైనా విన్నామా? మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అలా చేస్తుంది? బహుశా కాంగ్రెస్ పార్టీ చైనాతో చేసుకున్న రహస్య ఒప్పందం అదే ఎంఓయూలో భాగంగా చైనాకు సహాయం చేయడానికి ఆ దేశానికి విదేశాల్లో దక్కవలసిన పోర్ట్లు, గనులు, పవర్ ప్లాంట్లు మొదలగు ప్రాజెక్ట్ టెండర్ల సమయంలో వాటిని అదానీ గ్రూప్ తన్నుకుపోకుండా అదానీ గ్రూప్ని ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలాగే ఇది కనిపిస్తోంది. అందుకే దేశంలో మరే సమస్య లేదన్నట్టుగా గత 10 సంవత్సరాలుగా రాహుల్ పదే అదానీ గ్రూప్ పేరు వివాదాస్పదం చేస్తూ ఆ గ్రూప్ని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నాడు అని అనుమానం బలపడుతోంది. వైపు కాంగ్రెస్ ఏడావిడి చేస్తుంటే మరోవైపు అదానీ గ్రూప్తో లావాదేవీలు మేము జరపమని మేము చెప్పలేమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పుకోవడం కొసమెరుపు.